హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇది మా ఫస్ట్ ట్రావెలింగ్ వీలాగ్. ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? తిరుపతికి వెళ్తున్నాం మేము. మా తనిగాడితో అసలు టైమే తెలియదు, సరదాగా గడిచిపోయింది ట్రైన్ జర్నీ మొత్తం. సో వాడు చేసిన విన్యాసాలన్నీ మీకు చూపిస్తున్నాను. అమ్మా, నాన్న, అన్న, చెల్లి, అన్న, పిన్ని, పిన్ని, మమ్మీయా, పిన్ని, పిన్ని, బాబాయ్, అక్క, అన్న, చెల్లి, అమ్మమ్మ, ఉత్తమ్మ, నాని, నాని, ఆడిష్టం, అన్న, నాని, నాన్న, అత్త, తని, దానిష్, అత్త, అత్త, మామ, మామ, మామ. క్యాట్ ఏమంటది? డాగ్, డాగ్ ఏమంటది చెప్పు? డక్, డక్ సేస్, డక్ ఏమంటది? లయన్ సేస్. లయన్ ఏమంటది? టైగర్ అంటదా? డాగ్ సేస్. కాకి ఏమంటది? కాకి, కాకి. కోయిల ఏమంటది? కోయిల, కోయిల. కోడి, కోడి, కోడి. కోడి ఏమంటది? కొక్కో అంటదా? ఎక్కడికి వెళ్తున్నాం? ఎక్కడికి వెళ్తున్నాం? గోవిందుని చూడ్డానికి వెళ్తున్నాం. గోవిందుని చూడ్డానికి వెళ్తున్నాం. గోవిందా గో, గోవిందా గో. గోవిందా గో. అని 1, 2, 3. Let's go Tirupati. A first vlog, journey vlog. సో అప్పటి వరకు విండోలోంచి బయటకు చూస్తూ ఎంజాయ్ చేశాడు. ఈలోపు పిల్లలు వచ్చారు, ఇంకా వాళ్ళతో ఆడడం మొదలుపెట్టాడు. ఇంకా వాళ్ళు నాపడం మా వల్ల అయితే అవ్వలేదు. ఫుల్ ఎంజాయ్ చేశారు పిల్లలు. సో ఈవినింగ్ 4కి ఎక్కాము ట్రైన్. మేము దిగేసరికి మార్నింగ్ 6 o'clock అయ్యింది. సో మా మమ్మీ డాడీ డైరెక్ట్ వచ్చారు నేటివ్ ప్లేస్ నుంచి. సో మేము ఇక్కడి నుంచి వెళ్ళాము. సో మా అమ్మ పుట్టినరోజున ఆ స్వామివారిని దర్శనం చేసుకోవడానికి మా మమ్మీ వాళ్ళ శ్రీవారు ప్లాన్ చేశారు. సో ఎలా అయితే కలిసాము స్టేషన్లో. సో ఘాట్ రోడ్ బస్ ఎక్కేసాము. ఇంకా మా బొడ్డోడు ఏంటో వాళ్ళ అమ్మమ్మ వల్ల కూర్చొని ఏంటో ఆలోచించుకుంటున్నాడు. ఎక్కడికి తీసుకుపోతున్నారు వీళ్ళు, ఇంతసేపు జర్నీ చేయించి నా చేత అనుకుంటున్నాడేమో. అండ్ మనకి మెట్ల మార్గాలు కూడా ఉంటాయి. అలిపిరి ఒకటి ఉంటుంది, లాంగ్ డిస్టెన్స్ ఉంటుంది, టైం ఎక్కువ పడుతుంది. అండ్ శ్రీవారి మెట్లు అయితే ఈజీగా ఒక 2 hours ఎక్కేయచ్చు. బట్ చిన్నప్పుడు అయితే ఎలా ఎక్కానో నాకే తెలియదు. కానీ రీసెంట్గా ఒక న్యూస్ చూసాం కదా, పాపని చిరుతపులి ఎత్తుకుపోయింది అని. అది చూసిన కానించి అసలు మెట్ల మార్గంలో వెళ్ళాలంటేనే చాలా భయం వేస్తుంది. అందులో చంటి పిల్లలతో అంటే ఇంకా చాలా డేంజర్. సో 5 years లోపు పిల్లల్ని తీసుకెళ్లకుండా ఉంటేనే బెటర్. తిరుపతి అందాలను చూడడానికి 2 కళ్ళు సరిపోవు. ఏదో తెలియని ఒక పాజిటివ్ ఫీలింగ్ అయితే ఉంటుంది. స్వామివారిని అయితే ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ దర్శనం చేసుకోవాలనిపిస్తుంది. ఒక 1/2 hour పడుతుంది కొండపైకి ఎక్కడానికి. సో 1/2 hourలో వచ్చేసాము మేము. వచ్చాక రూమ్ తీసుకున్నాము. ముందుగానే అన్నీ బుక్ చేసుకున్నాం దర్శనానికి అన్నీ. మా బుడ్డాడికి తలనీళ్ళు ఇద్దామని తీసుకెళ్ళాము. కూర్చున్నంతసేపు వాళ్ళ తాతల్లో బాగానే ఉన్నాడు.
ఒకసారి ఆవిడ కత్తి తీయడం మొదలు పెట్టాక ఇంక చూశాడు. వాడిని పట్టుకోవడం మా వల్ల అయితే అవ్వలేదు, 4 పట్టుకున్నాం వాడిని. ఇంక నాకు వీడియో రికార్డ్ చేయడానికి కూడా అవ్వలేదు. వాడి ఫీట్లు చూసాక మా డాడీ వామ్మో నేను పట్టుకోగలనా లేనా నువ్వు రా అన్నారు. ఇంక నా ఒళ్ళో కూర్చోబెట్టుకొని తలనీళ్ళు ఇప్పించాము. వాడికి 2 ఏళ్ళ కానీ ఇప్పుడు 3వసారి వాడికి తలనీలాలు ఇవ్వడము. 2వసారి అయితే చాలా సైలెంట్గా ఉన్నాడు, చక్కగా ఫోన్ చూపిస్తే చూస్తూ కూర్చున్నాడు. 2019లో జనవరి ఎండింగ్ అనుకుంటా మా మమ్మీకి నాకు సేవ వేయించుకున్నాము తిరుపతి. నా లైఫ్లోనే మోస్ట్ హ్యాపీయెస్ట్ డేస్ అండ్ మర్చిపోలేని రోజులు అవి. అండ్ చూడండి నేను ఎంతో భద్రంగా దాచుకున్నాను. ఇది 3rd February 2020. ఆ రోజు నాకు స్వామివారి సన్నిధానంలో ఆల్మోస్ట్ ఒక 3 to 4 hours గర్భగుడిలో స్వామివారి ఎదురుగా పడింది టెంపుల్ డ్యూటీ నాకు. అస్సలు అయితే లైఫ్లో ఆలోచించండి, మనం 3-4 hours కాదు కదా 12 hours అయినా లైన్లో నించొని స్వామివారి దర్శనం కోసం, అది 1 నిమిషం స్వామివారిని చూడడానికి ఎన్నో రోజులు పడుగాపులు కాస్తూ ఉంటాము, ఎంతో ప్లాన్ చేసుకుంటాము. అలాంటిది 1 నిమిషం స్వామివారిని చూడడానికి, అలాంటిది కళ్ళ ముందు స్వామివారు 3-4 hours నా కళ్ళ ముందే ఉంటే అస్సలు ఆనందానికి అవధులే లేవు. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో ఈ జన్మలో ఈ అదృష్టం నాకు దక్కింది అనిపించింది ఆ నిమిషం. అసలు ఎంత చూసినా తనివి తీరదు స్వామివారిని. తప్పకుండా ఒక్కసారన్నా మన జీవితంలో ఒక్కసారన్నా సేవకు వెళ్ళండి తిరుపతికి. ఆ ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా మనం మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ ఉంటుంది. చిత్రం ఏమిటంటే మన మనసులో ముద్రించుకోవాలనుకున్నా ముద్రించుకోలేము స్వామివారి రూపాన్ని. ఏదో తెలియని మాయ అయితే ఉంది స్వామివారిలో. అందుకే మనం ఎన్నిసార్లు చూసినా ఎన్నిసార్లు వెళ్ళినా తిరుపతికి మళ్ళీ మళ్ళీ వెళ్తూనే ఉంటాము, మళ్ళీ మళ్ళీ చూస్తూనే ఉంటాము. అయినా మనకి తనివి తీరదు స్వామివారిని. మేము ఎప్పుడు వెళ్ళినా వీక్ డేస్ అయ్యేలాగా ప్లాన్ చేసుకుంటాము, సో దట్ మనకు కొంచెం రష్ తక్కువగా ఉంటుంది. మా తనిగాడు 1 year లోపు ఉన్నప్పుడు పుట్టెంటుకలకు వెళ్ళినప్పుడు మనకి చిన్నపిల్లలకు సుపదం దగ్గర ఎంట్రీ ఉంటుంది. సో మన మామ్ కానీ ఎవరిదైనా కానీ ఆధార్ చూపిస్తే సరిపోతుంది. ఇద్దరిని ఎలో చేస్తారు బేబీతో పాటు. సో ఆ పిల్లల ఈసారి మేము 300 లైన్ దర్శనానికి వెళ్ళాము. మాకు 3 hours దర్శనం అయిపోయింది. తని కూడా ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు, చాలా సైలెంట్గా ఉన్నాడు, కాసేపు పడుకున్నాడు. సో మా దర్శనం హ్యాపీగా చాలా పీస్ఫుల్గా అయిపోయింది. సో నైట్ స్టే అక్కడే ఉండి మేము రిటర్న్ స్టార్ట్ అయ్యాము. మార్నింగ్ 6 o'clock కల్లా రెడీ అయిపోయి. సో కిందన మంగాపట్నంలో అమ్మవారికి దర్శనం చేసుకున్నాము. ఫస్ట్ టైం మంగాపట్నంలో కళ్యాణం టికెట్స్ బుక్ చేసుకున్నాము. సో టికెట్ రేట్ వచ్చి ఒక 500 ఉంటుంది. వైఫ్ అండ్ హస్బెండ్ని పంపిస్తారు. 10:30 అలా రిపోర్టింగ్ టైం ఉంటుంది. 11 o'clockకి కళ్యాణం స్టార్ట్ చేస్తారు. 12 o'clock కల్లా అయిపోతుంది. సో అయిపోయిన వెంటనే డైరెక్ట్ అమ్మవారి దర్శనానికి పంపించేస్తారు. ఇది కనుక చేసుకుంటే చాలా హ్యాపీగా పీస్ఫుల్గా అయిపోతుంది అమ్మవారి దర్శనం. లేదంటే చాలా టైం పడుతుంది. కాకపోతే కాణిపాకం చూడాలన్నా కాళహస్తి చూడాలన్నా రెండింటికి మిడ్ పాయింట్ తిరుపతి. మీరు కాళహస్తి వెళ్ళాలన్నా తిరుపతి వచ్చే బస్సు ఎక్కాలి, ఆర్ కాణిపాకం వెళ్ళాలన్నా తిరుపతి వచ్చే ఎక్కాలి. మనకి డైరెక్ట్ బస్సు ఎక్కడ ఉండదు సర్వీసెస్ అనేవి. డైరెక్ట్ మనం ఒక వెహికల్ మాట్లాడుకొని వెళ్తే కాస్త టైం అనేది మనకి కలిసి వస్తుంది. సో ఇదండి మా తిరుపతి ప్రయాణం. ఎక్కడికక్కడ మేము అనుకునే అన్ని ప్లాన్ చేసుకున్నట్టే జరిగినవి. మా తన్నిగాడికి ఫుడ్ కానించి మెడిసిన్స్ కానించి అన్నీ ఆల్మోస్ట్ ఇంట్లోంచే నేను పెట్టుకున్నాను. మీల్స్ అనేవి బయట తిన్నాము. సో రిటర్న్ జర్నీ కూడా ట్రైన్లో మా బుడ్డోడికి ఇంకో బుడ్డోడు దొరికాడు. సో వాళ్ళిద్దరు ఆడడం మొదలుపెట్టారు ఇంకా నాన్ స్టాప్. ఎంత జర్నీ చేసినా మనం అలసిపోతాం కానీ ఈ పిల్లలు మాత్రం అలసిపోరు. ఎందుకంటే వాళ్ళని ఎత్తుకొని తిరిగేది మనమే కాబట్టి మనమే అలసిపోతాము. నిజంగా పిల్లలకి పిల్లలు తోడుంటే ఎంత హ్యాపీగా ఆడుకుంటారు కదా. అదండి ఈ విషయం. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.